నీటిలో జలచరాలు మరియు మొక్కల మనుగడకు చాలా ముఖ్యమైనవి. వస్తువులు అనేవి నీటిలో తేలుతాయా, మునుగుతాయా? నీటిలో కరగని ఇలాంటి కొన్ని పదార్థాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. కృత్యం 4 నిర్వహించినప్పుడు నీటిలో కరగని ఘన పదార్థాలు నీటి నుంచి వేరు చేయనప్పుడు మీరు గమనించి ఉంటారు. అలాగే కృత్యం 5లో ద్రవాల విషయంలోనూ ఇదే గమనించి ఉంటారు. నీటిలో కరగని ఇలాంటి కొన్ని పదార్థాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. మిగిలిన పాత్ర అడుగు భాగానికి చేరుతాయి. నీటిపై తేలే లేదా మునిగే పదార్థాలు ఉదాహరణకు మనం గమనించి ఉంటాం. చెరువులో నీటిపై రాలిన ఎండుటాకులు, చెరువులోకి విసిరిన రాయి, గ్లాసులోని నీటిలో వేసిన కొన్ని తేనె చుక్కలు, ఇవన్నీ ఏమవుతాయి ఇప్పుడు